శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నరినాయకాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ జాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికా తిలకశోభి లలాట దేశ రాగేందు బింబ వదనాంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. పవిత్రమైనటువంటి సదస్సులో విచ్చేసినటువంటి రసజ్ఞుడైనటువంటి మీ అందరికీ పూజ్యులు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివి రావు గారు, ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రత్నప్రసాద్ గారు, పాండురంగారావు గారు, రాజగోపాల్ గారు, ఎందరో మహానుభావులు, సోదర సోదరీమణులు అందరికీ నా యొక్క ప్రణామాంజలులు అర్పిస్తూ ఉన్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం, ఇటువంటి మంచి సంస్థలో విద్యాభ్యాసం చేస్తున్నటువంటి విద్యార్థుల్ని కలుసుకొని నాకు తెలిసినటువంటి 4 అంశాలు చెప్పడం నాకెంతో ఆనందాన్ని కలిగించే అంశంగా కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా నేను సమర్పిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన జీవితంలో విద్యార్థి దశ అన్నది చాలా ప్రధానమైనటువంటి దశ. ఈ విద్యార్థి దశలో మనం ఎంత ఏకాగ్రతను ప్రదర్శిస్తామో, ఎంత అంకిత భావాన్ని చూపిస్తామో భవిష్యత్తులో అంత సుఖపడే అవకాశం ఉంటుంది. ఈ విద్యార్థి దశలో ఏకాగ్రత లేకుండా, అంకిత భావం లేకుండా, పరిశ్రమించే స్వభావం లేకుండా వృధాగా కాలక్షేపం చేసామనుకోండి, ఒక విధంగా మన జీవితం రసాభాసమైనట్టే. ఎందుకంటే రామాయణంలో హనుమంతుని గురించి చదువుతూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఆ హనుమంతుని కంటే కూడా మీరెంతో అదృష్టవంతులు. కారణం ఏమిటంటే ఆయన జాబాలి ఆశ్రమంలో పుట్టాడు, అంజనాదేవి కుమారుడుగా పుట్టాడు, అల్లరి చేస్తున్నాడు బాగా చిన్నప్పుడు. చుట్టూ మహర్షుల ఆశ్రమాలు చాలా ఉన్నాయి. ఆ మహర్షులంతా వీడిని శపించారట, ఎవరో చెప్తే తప్ప వీడి బలం వీడికి తెలియకుండుగాక అని. అప్పటి నుంచి అల్లరి తగ్గింది కానీ ఈ మహర్షుల్లో ఎవరైనా ఒకరు మన బిడ్డ చదువు చెప్తే బాగుండు అని అంజనాదేవి కనిపించిందట. ఆ తల్లి అడిగింది ఒక మహర్షి, మా బిడ్డ చదువు చెప్పండి స్వామి. అమ్మ వాడికి ఏదో శపించేసరికి కొంత తగ్గింది అల్లరి, కానీ వాడి అల్లరి మేము భరించలేము, మా గురుకులంలో వద్దమ్మా అన్నారట. ప్రతి మహర్షికి ఒక గురుకులం ఉంది. అక్కడ ఎక్కడెక్కడో మహారాజుల పిల్లలంతా చదువుకుంటున్నారు. అక్కడ ఏ మహర్షి చేర్చుకోవడం వేశాడు ఆ బిడ్డని. వీడు మాకు వద్దన. ఆ తల్లి ఆ పసిబిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకుని శూన్యంలో చూస్తుందంటే, నా బిడ్డకి ఎవరు చదువు చెప్తారు అని. అంటే అప్పుడు సూర్య భగవానుడు ముచ్చటపడ్డాడు. వాడు జన్మించిన రోజే సూర్యబింబాన్ని ఫలంగా భ్రమించి ఉదయాచల సంరూఢం నితాంతరక్తవర్ణీన ఫలబుద్ధిరభూతః, ఏపుగా చెట్ల గుబురుగా ఉన్న చెట్ల కొమ్మల మధ్యలో నుంచి సూర్యబింబం వస్తూ ఉంటే అప్పుడే ఉదయించిన సూర్యబింబం పండునుకొని అప్పుడే యోగబలంతో పైకి ఎగిరాడు. ఆ సాహసం చూసి ముచ్చటపడ్డాడు సూర్యుడు కూడా. అమ్మ, మీ బిడ్డకు నేను చదువు చెప్తాను, వాడి దగ్గర మంచి చొరవ ఉంది, సాహసం ఉంది,
వాడు మంచి ఏకాగ్రతావంతుల చిత్తవృత్తి ఉంది వాడికి, నేను గుర్తించాను, నా దగ్గరికి వస్తే చదువు చెప్తాను అన్నాడు. సరే వెళ్ళి సూర్య భగవాన్ దగ్గర చదువుకోనాయన అని చెప్పింది తల్లి. అయితే సూర్య భగవాన్ చెప్పాడట, ఒకందుకు మీరు అంగీకరించాలి, నా దగ్గర ఎండ వేడిని ఎక్కువ, ఈ తీక్షణత భరించి మీ బిడ్డ చదువుకోవాలి అని. భరింపనంత వేడి ఉంటుంది ఇక్కడ, అటువంటి నా దగ్గర కూర్చొని చదువుకోవాలంటే వాడు అది భరించాలి వాడు, అందుకు మీరు సిద్ధమైతే వచ్చి ఇక్కడ చదువుకోండి అన్నాడు. బిడ్డ నేను చదువు భరిస్తానమ్మా అన్నాడు. కానీ మీకు ఆ బాధ లేదా, మంచి ఏసీ గదులు, ఎంత హాయిగా ఉంది మీకు, బాగా చదువు చెప్పే నిష్ణాతులైన గురువులు, ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్కరు, ఎంత గొప్ప గురుకులం ఇది. కాబట్టి ఇటువంటి చోట చదువుకుంటూ మీరు సరిగ్గా చదువుకోలేదు అంటే ఇది మీరు దుర్వినియోగం చేసుకున్నట్టే, భగవంతుడు క్షమించడు. హనుమంతుడు ఆ ఎండ వేడిని భరించి, ఆ తైక్ష్యం భరించి నవవ్యాకరణాలు చదువుకున్నాడు. ఆయన 9 వ్యాకరణాలు, 4 వేదాలు, 6 శాస్త్రాలు అన్నీ చదువుకున్నాడు. ఏకాగ్రత, ఏకసంధాగ్రాహిగా చదువుకున్నాడు. ఆయన చదువుకొని గురువు గారిని మెప్పించాడు. ఆయన నీ విద్యాభ్యాసం పూర్తయింది నాయన, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఏదో ఎండగడ్డి మీద తొందరగా పంపించేటి గురువు గారు ఏం కాదు, అంతగా ఎక్కడ కానీ రాజీ లేకుండా చదువుకున్నాడు. అన్ని ధారణ చేసి చెప్పాడు గురువు గారికి. ధారణ యోగం అంటే ఏమిటి? గురువు గారు వల్లి వేస్తూ ఉంటే వేదం కానీ, ఉపనిషత్తు కానీ, ఛందస్సు కానీ, వ్యాకరణం కానీ గురువు గారు చెప్తూ ఉంటే యథాతథంగా శిష్యుడు చెప్తూ నేర్చుకోవడం, అది ధారణ యోగం. ప్రాచీన కాలంలో మన విద్యాభ్యాసం అంతా ధారణ యోగంతో జరిగేది. ఇప్పుడు కంప్యూటర్స్, క్యాలిక్యులేటర్స్ అప్పుడేం లేదు. అప్పుడు మైండే, మన మస్తిష్కమే అన్నిటికీ. హనుమంతుడు ఆ మైండ్ అనే కంప్యూటర్ను ఉపయోగించి చదువుకున్నాడని ఏకసంధాగ్రాహిగా గురువు గారికి అన్నీ అప్పచెప్పాడు. అన్నీ పూర్తయిన తర్వాత నీ విద్యాభ్యాసం పూర్తయింది ఆయన, ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. హనుమంతుడు తిరిగి వచ్చి, అమ్మా నా విద్యాభ్యాసం పూర్తయిందమ్మా, నవవ్యాకరణాలు చదువుకున్నాను గురువు గారి దగ్గర, కొన్ని నేను చెప్తాను వినమ్మా తల్లి ఆనందించింది. బిడ్డ అంతకంటే ఏం కావాలో చెప్పండి, బాగా చెప్తున్నాడు. అయితే తల్లి అడిగిందట, గురువు గారికి ఏదన్నా పత్రం, పుష్పం, ఫలం, తోయం, అది సంప్రదాయం, గురుదక్షిణంతో ఇవ్వాలి ఆయన, ఏదైనా ఇచ్చావా? నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పడం మర్చిపోయాను నేను ఆ సంగతి. అమ్మ నా గురువు గారు కూడా చెప్పలేదు ఆ సంగతి, నాకు తెలియదమ్మా, ఏదో ఒకటి ఇచ్చిరావా, ఎక్కువ ఇచ్చిరావా. మళ్ళా వెళ్ళాడు సూర్యమండలానికి వెళ్ళి, గురువుగారు మీరు చెప్పలేదే నాకు. నేను అయ్యా, ఏ గురువు గారికైనా ఏది నిజమైన దక్షిణ, గురుదక్షిణ అంటే నువ్వు బాగా చదువుకున్నావు కదా, నువ్వు బాగా చదువుకున్నావు కాబట్టి అదే మా గురుదక్షిణ చాలు, నువ్వు ఇంకేమి ఇవ్వాల్సిన పని లేదు నాయన, హాయిగా వెళ్ళి. అలా కాదు గురువు గారు, మా అమ్మ ఒప్పుకోదు, నేను వెళ్ళినా మళ్ళీ పంపిస్తుంది తల్లి, మీకు ఏదో నేను ఇవ్వక తప్పదు, అనుగ్రహించండి, నేను వెళ్ళలేను. సరే వీడు చెప్తే వినేట్లేడే అని, ఆయన సూర్య భగవానుడు కదా, సూర్యవంశపు చక్రవర్తుల పరంపరలో శ్రీమన్నారాయణుడు భగవంతుడే అవతరించున్నాడు. ధర్మరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం ఆయనను అంకిత భావంతో సేవించడమే నా గురుదక్షిణ అవుతుంది అని చెప్పాడు. అలాగా గురువు గారు, మరి ఆయన నేను ఎలా గుర్తించాలి? మరి నన్ను ఆయన గుర్తించాలి కదా, నేను వెళ్ళి అయ్యా మా గురువు గారిని సేవ చేయమని చెప్పండి అని ఒప్పుకోవాలి కదా, మరి నన్ను ఆయన ఎలా గుర్తించాలి అని అడిగాడు. అప్పుడు తన అఖండ అనర్ఘ్యమైనటువంటి మహాదివ్య తేజస్సు సూర్యభగవానుడిది, ఆ తేజస్సులో సకల సంపదలు ఉంటాయి, సకల ఐశ్వర్యాలు ఉంటాయి. అందులో నుంచి ఒక అనర్ఘ రత్నహారాన్ని సృష్టించి హనుమంతుని మెడలో వేశాడట. ఉత్తమ విద్యార్థికి నేను ఇచ్చే గోల్డ్ మెడల్ ఇది చెప్పాడు. అప్పటి నుంచే వచ్చిందేమో మన దేశంలో విద్యార్థులను గోల్డ్ మెడల్లో సత్కరించడం. ఈ హారం ఎవరికి కనపడదు, ఒక్క రామునికే కనిపిస్తుంది. ఇది గుర్తి
పిలిచి నిన్ను ఎవడు మాట్లాడిస్తాడో వాడే నీ రాముడు అనుకో, వాడికి సేవ చేయి. అది నాకు గురుదక్షిణ. రామునికి హనుమంతునికి అనుసంధానం ఏర్పడడానికి ఈ గురు శిష్య అనుబంధమే కారణం, ప్రధాన కారణం. ఎన్నో కారణాలు ఉండొచ్చు, ప్రధాన కారణం. భారతీయ విజ్ఞాన సర్వస్వము అని చెప్పబడిన వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, షట్శాస్త్రాలు కానీ, అష్టాదశ పురాణాలు కానీ ఎలా నిలిచాయంటే గురు శిష్య అనుబంధంతో నిలిచాయి ఈ దేశంలో. గురువు గారు చెప్తూ ఉంటే శిష్యుడు నేర్చుకోవడం, అదే ధారణ యోగం. అంటే తన మానసికమైనటువంటి సర్వాంగీణమైన ఆలోచన శక్తులన్నీ కూడా గురువుగారు చెప్పే అంశంపైనే కేంద్రీకరించిన శిష్యుడు వాడు ధన్యుడు. అలాంటి శిష్యుడు ఈ హనుమంతుడు. ప్రాచీన కాలంలో భారతదేశంలో గురుకులంలో విద్యాభ్యాసం సంప్రదాయం ఇలాగే జరిగేది. ఇప్పటికి కూడా ఓరియంటల్ కళాశాలలో ఇలా జరుగుతుంది. ప్రాచ్య కళాశాలలు ఉంటాయి కదా, అక్కడ శాస్త్రాలు చెప్తారు, సంస్కృతం చెప్తారు, వేదాలు చెప్తారు, ఉపనిషత్తులు చెప్తారు, వేదాంతం చెప్తారు. అక్కడంతా కూడా ఈ ప్రాచ్య విద్యా సంప్రదాయం ప్రకారమే గురువులు చెప్తారు. తిరుపతిలో ప్రాచ్య కళాశాల గురించి ఒక చమత్కారం కూడా ఉంది. భాషను చదువుకునేటప్పుడు వ్యాకరణం చదువుకుంటాం మనం. బాల వ్యాకరణం, ప్రౌఢ వ్యాకరణం, పాణిని వ్యాకరణం, ఇలా చాలా శబ్దశాస్త్రం గురించి చెప్పేది వ్యాకరణం. ప్రతి శబ్దానికి ఉండే నేపథ్యం చెప్పేది వ్యాకరణం. మనం ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంటాం కదా, అట్లా మాట్లాడకూడదు. ఒక వ్యాకరణం ప్రకారం మాట్లాడాలి. ఇప్పుడు మనం వ్యావహారిక భాషలో మాట్లాడుకుంటున్నాం, అదే సంగతి. గ్రాంధిక భాషలో ఆ వ్యాకరణం ముఖ్యం. వ్యాసాలు రాస్తే ఎక్కడ సున్నలు పెట్టాలి, ఎక్కడ అరసున్నలు పెట్టాలి, దానికి వ్యాకరణం ఉంది. ఎక్కడ సున్నలు పెట్టాలో నేర్చుకోవడం సులభం, చదువుకుంటే ఇది సులభంగా వచ్చేస్తుంది. అరసున్నలు ఎక్కడ పెట్టాలో తెలుసుకోవడానికి చాలా శ్రమించాలి, పరిశ్రమించాలి. దానికి చాలా సూత్రాలు ఉన్నాయి. క్రియాశబ్దాల్లో ఎలా పెట్టాలి, నామవాచకాల్లో ఎలా పెట్టాలి అని. ఒక విద్యార్థి పాపం ఏం చేశాడంటే ఆ అరసున్నలు ఎలా ఎక్కడ పెట్టాలో గురువు గారు చెప్పే వ్యాకరణం పాఠాన్ని సరిగ్గా వినలేదు వాడు. ఏకాగ్రత లేక సరిగ్గా వినలేదు వాడు. కానీ పరీక్షలో అదే వచ్చింది, రాయాలి. అరసున్నలో పెట్టని చోట పెట్టకపోతే కొంత 6 మార్కులు ఏదో తగ్గిస్తారు గురువులు. అలా 10 చోట్ల పెట్టలేదంటే 5 మార్కులు పోతాయి. ఆ విద్యార్థి ఏం చేశాడంటే పరీక్ష అంతా రాసేసి చివరి 1/2 పేజీ అరసున్నలే పెట్టాడట. దయచేసి గురువు గారు ఎక్కడ కావాలో అక్కడ వాడుకోండి. వాడి ఉపాయం అని వాడిని సేవ్ చేశారు గురువు గారు. కారణం ఏమిటి? గురువు గారు చెప్పే పాఠాన్ని ఏకాగ్రత బంధుర చిత్తవృత్తితో ఆలకించాలి. మనస్సులో ఆలోచన శక్తి, సర్వాంగీణమైనటువంటి మన శక్తియుక్తులంతా కూడా గురువు గారి పాఠంపై ఉండాలి. ధ్యాస, వేరే ధ్యాస ఉండకూడదు. అది ఏ చదువునా కానివ్వండి, ప్రాచ్య కళాశాలలో కానివ్వండి, వైద్య విద్యలో కానివ్వండి, మీ సాంకేతిక విద్యలో కానివ్వండి, మరొక విద్యలో కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, సంగీతం కానివ్వండి, ఎక్కడైనా ఆ ఏకాగ్రత లోపించిందనుకోండి, అక్కడ ఇంకేమీ ఉండదు. ధారణ యోగాన్ని అభ్యాసం చేసేటప్పుడు గురువు గారు ఏం చేస్తారంటే ఒక శ్లోకం చెప్తారనుకోండి. 4 పాదాలు ఉంటాయి ఒక శ్లోకానికి, పద్యానికో శ్లోకానికో. ఆ 4 పాదాలు సమాహారంగా ముందు కంఠస్థ పెట్టేయాలి, అర్థమైనా కాకపోయినా. ముందు దాన్ని మింగేయాలి యథాతథంగా. గోవులు మేత మేసేస్తాయి, వాళ్ళు నెంబర్ వేసుకుంటూ ఉంటాయి. అది ధారణ. ఆ తర్వాత గురువు గారు ఏం చేస్తారు, 4 పాదాలు ధారణ అయిపోయింది కదా, ఇప్పుడు పాదధారణ పూర్తయింది, ఇప్పుడు శబ్దధారణ. ఏ శబ్దానికి ఆ శబ్దం ఏముంది తెలుసుకోవాలి. శబ్దధారణ. జన్మాద్యస్య యతోన్వయోదిత రతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయ తేజోవారి హృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషాధామ్నాస్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఇది శ్లోకం ఉందనుకోండి. ఇది మహాభాగవతంలో వ్యాస భగవానుల వారు మొట్టమొదటి శ్లోకం. ఇది
ఈ శ్లోకంతోనే ప్రారంభించాడు భాగవతాన్ని. ఈ 4 పదాలు ముందు కంఠస్థమైపోవాలి, అర్థమైనా కాకపోయినా తరువాత చూసుకున్నాం. తరువాత శబ్దధారణ. గురువు గారు చెప్తారు ఏ శబ్దాన్ని ఎక్కడి వరకు విడగొట్టుకోవాలో. జన్మాత్ యస్య యతః అన్వయః అని ఒక్కొక్క శబ్దమే చెప్తారు. శబ్దధారణ రెండో పర్యాయం, రెండో దశలో అన్ని శబ్దాలను ధారణ చేసుకోవడం మనసులో. మూడవ ధారణ, మూడవ పర్యాయం చేసే పని అంటే అక్షర ధారణ. పాదధారణ, శబ్దధారణ, అక్షరధారణ. అక్షరధారణ కూడా పూర్తయిపోతుంది. 4వది అర్థధారణ. అప్పుడు భావము, తాత్పర్యము, దాని సారాంశం ఏమి అది. 5వ ధారణ కూడా ఉంది, దృశ్య ధారణ. ఆ శ్లోకంలో ఏ దృశ్యాన్ని వర్ణించారు? భగవంతుని యొక్క విరాణమూర్తిని వర్ణించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు మహర్షుల యొక్క తపస్సులకు ఎలా ప్రసన్నమవుతాడో, మహర్షులు ఆయన ఎలా దుర్గోచరం చేసుకుంటారో ఆ అంశాలు చెప్పాడు మహర్షులు. పోతన్న గారు, ఇది సంస్కృతంలో శార్దూలమి. ఈ వృత్తాన్ని పోతన్న గారు భాగవతం ఆంధ్రీకరించినప్పుడు ఒక శీర్ష పద్యంలో అనువదించాడు. అంటే 4 పాదాల్లో చెప్పడానికి ఆయన సాధ్యం కాల. వ్యాస మహర్షిలాగా సంస్కృత భాషలో 4 పాదాలు చెప్పించడం సాధ్యం కాల. 8 పాదాల పద్యాన్ని ఎంచుకున్నాడు ఆయన విషయ విస్తృతిని బట్టి. విశ్వజన్మస్థితి ఇలయంబుడు ఎవ్వని వర్ణ నేర్పడు అనువర్తనమున వ్యావర్తనమున కార్యమును దహిజ్ఞుడై తానే రాజగుచు చిత్తమున చేసి వేదము రజులకు గీతములు గావించెనెవ్వడు బుధులు భోగింతురెవ్వరికి ఎండమావుల నీళ్ల కాచాదుల అన్యోన్య బుద్ధిని తాను అడగనట్లు త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడు అతని కోరి చింతించదా అనగు సత్యు పరుని అనుదినంబు. 8 పాదాల పద్యం. ఇదే అంశాన్ని అన్నమయ్య ఒక సంకీర్తనలో చెప్పదలుచుకున్నాడు. ఆయన 16 పాదాల సంకీర్తన ఎంచుకున్నాడు ఆయన. ఎందుకంటే ఇంకా విశదంగా చెప్పాలి కాబట్టి. వ్యాసుడు చెప్పినంతకంటే విశదంగా పోతన్న గారు చెప్పారు. పోతన్న గారు చెప్పిన దానికంటే ఇంకా విశదంగా చెప్పాలనుకున్నాడు వ్యావహారికంలో. ఆయన తాను ఏం చెప్తున్నాడో అది సామాన్యుడికి కూడా అర్థం కావాలని భావించి చెప్పినటువంటి మహానుభావుడు అన్నమయ్య. పద్యం కాదు, వ్యాకరణం కాదు, అవన్నీ అతిక్రమించాడు ఆయన. ఆయనకు ఒక వ్యాకరణం సృష్టించుకున్నాడు భాషాపరంగా. ఆయనకు ఒక భాషా దృక్పథం ఏర్పరచుకున్నాడు ఆయన. అక్కడ కూడా నిరంకుశత్వం ఏమీ లేదు. ఏతత్ అఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో నత పొదలువాడితడు కోపాంగనల మెరుగు గొప్ప చందుల మీద చూపట్టు కమ్మ కస్తూరి పూత ఇతడు తాపసోత్తముల చింతా సౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమితడు జలధి కన్యాపంగ రడిదేక్షణములలో కలసి వెలగుచునున్న కజ్జలంబితడు జలజాసరుని వదన జలజ మధ్యమునందు అలర వెలువడిన పరమామృతంబితడు పరియోని సురత సంపదల ఇంపుల చేత వరవధూతీ కైవసమైనదితడు తిరు వెంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేడి భారగుండితడు అని సంకీర్తనలో చెప్పాడండి. ఎందుకు? ఈ తత్వాన్ని వెంకటేశ్వర స్వామికి సమన్వయించి చెప్తున్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి గురించి 2 పాదాలు రావాలి. దేనికి దానికి ఒక శిల్పం ఇది. ఒక శిల్పి శిల్పాన్ని చెక్కేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో, ఎంత ఏకాగ్రత చూపిస్తాడో, నేత్రోన్మీలనం ఎలా చేస్తాడు, పెదవులు ఎలా చిత్రీకరిస్తాడు, ఇవన్నీ అలాగే రచనలో కూడా. అలాగా దీనికన్నింటినీ కూడా ఏ కారణము? ఏకాగ్రత. ఏకాగ్రత బంధుర చిత్తవృత్తి, అదే ధారణ యోగం. ధారణ అంటే మనస్సులో ధరించేదే ధారణ. మనం ఈ దుస్తులు ధరించాం కాబట్టి శరీరానికి ఒక ఆకారం వచ్చింది, ఒక స్పష్టత వచ్చింది. చూడటానికి వేరే వాళ్ళు కూడా చూడడానికి ఒక ఇంపు సొంపు ఉంది. అదేవిధంగా మనస్సులో మనం ధరించేది జ్ఞానం. ఆ ధరించే జ్ఞానంలో ఇంపు సొంపు లేకపోతే మన వ్యక్తిత్వం వృధా.
మనకు ఒక వ్యక్తిత్వం ఉండాలి కదా, అదే ధారణా యోగం. ఇప్పుడు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, వీటితో మన పనులు మనం చేసుకుంటున్నాం. ఒక అంశాన్ని మీరు మనసులో ధారణ చేస్తారనుకోండి, వ్యాకరణము, ఒక సాహిత్యము, ఒక విష్ణు సహస్రనామాలు మీరు ధారణ చేశారు, మీకు అన్ని పూర్తిగా శ్లోకాలనే వచ్చేసాయి మనసులోకి. అంటే అది కూడా మీ ఆత్మలో, మీ శరీరంలో కాళ్ళు చేతుల్లాగా ఒక అంగమైపోతుంది. ఈ బాహ్యంగా కనిపించే అంగాంగముల చేత ఎంత ప్రయోజనాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ ప్రయోజనం ఆ అంగాంగముల చేత ఉంటుంది. అది ధారణ యోగం యొక్క ప్రయోజనం. ఈ హనుమంతుడు ఆ విద్యాభ్యాసం చేసినప్పుడు ఏకాగ్రతతో అన్ని ధారణ చేయడం వల్ల ఆ ధారణ యోగం చేత ఆయనలో మహత్తు వచ్చింది. ప్రత్యేకించి గురువు గారు చెప్పిన మంత్ర సంపుటి రామనామాన్ని అనుసంధానం చేయడం మనసులో, సర్వకాల సర్వావస్థలలో ఆయన నీళ్లు తాగుతూ ఉన్నా, భోజనం చేస్తూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా ప్రహ్లాదుని లాగా ప్రహ్లాదుని విద్యాభ్యాసం చేస్తూ ఉంటే, శ్రీరాముడు వశిష్ఠుడి దగ్గర చదువుకుంటూ ఉంటే వాళ్ళ ధారణ ఎలా ఉండేదంటే శిలా సదృశ ప్రవాహం. తేజస్కాములకు వశిష్ఠుడు ఉపనీతిని కామ్య సావిత్రి సుశ్రీ జాగ్రన్ మతి సిద్ధిగలుగా ఉపదేశించని రహస్యముగా సంధ్యా జీవనతు మనోనినాదములు ప్రాణాయామ పారంపరీ భాజిష్ణుడు శిశువులు చరంగిరి అచలాంబ పుండరీకాక్షులై. ఒక నీటి ప్రవాహం ఇసుకపై పోతూ ఉందనుకోండి, ఇసుకపై నీటి ప్రవాహం పోయేటప్పుడు కొన్ని బిందువులు ఇసుకలో ఇంకిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే అది ఇసుక కాబట్టి. అదే ఒక శిలాతలంపై ప్రవాహం పోతూ ఉందనుకోండి, రాయిలో ఒక బిందువు ఇంకే అవకాశం లేదు. ధారణ అనేది అలా ఉండాలి. రాముడు విద్యాభ్యాసం చేసినప్పుడు అటువంటి ధారణతో చదువుకున్నాడట వశిష్ఠుల వారి దగ్గర. విశ్వామిత్ర మహర్షి అస్త్రశస్త్రాలు చెప్తూ ఉంటే ఆ విధంగా గ్రహించాడట ఆయన రాముడు. అర్జునుడు కూడా అదే విధంగా ద్రోణుడి దగ్గర గ్రహించాడట. ఏది చదువుకున్నాం మనం పురాణాలు. చదువుకున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వాడు అరసునలు అరపేజీ పెట్టినట్టు అట్లా ఆ గతి వచ్చిందనుకోండి, మనకి జ్ఞానం పోయింది. కాబట్టి ఏ దశలో ప్రథమ ధారణ, ద్వితీయ ధారణ, తృతీయ ధారణ. ఇప్పుడు నేను సాహిత్యానికి అన్వయం చెప్పాను. పాదాలు ధారణ చేయాలి, శబ్దాలు ధారణ చేయాలి, అక్షరాలు ధారణ చేయాలి, అర్థాన్ని ధారణ చేయాలి, దృశ్యాన్ని ధారణ చేయాలి. ఈ సాహిత్యానికి అన్వయం చెప్పాను. మీకు అట్ట కాదు, మీ చదువులో మీకు ఉంటుంది, అది మీ సాంకేతిక విద్యలో మీకు ఒక ధారణ ఉంటుంది. అది మీరు చదువుకోవాలి. నేను ఎంఏ చదువుకునే రోజుల్లో 6 మంది విద్యార్థులు ఉండేవాడు ఒక గదిలో. నేను సాహిత్యం, ఇంకొక ఆయన స్టాటిస్టిక్స్ ఎంఎస్సి, మరొక ఆయన ఎకనామిక్స్, ఇట్లా ఉండేవాడు. నేను రాత్రి తొందరగా పడుకుంటాను అలవాటు. వాళ్ళు చదువుకుంటూ ఉంటాను, వాళ్ళు చదివి నాకు వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చదవడం విని అవి నాకు అర్థం కాకుండా తర్వాత చెప్పేవాడు నేను వాడిని. ఏమైనా కుస్తీ పట్టుకుంటే నాన్ నెగిటివ్ సిగ్మాయిటివ్ సచ్ ఫంక్షన్ యూ ఈస్ కాల్డ్ ఎ మెజర్ అన్నదాన్ని డెఫినేషన్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఆ డెఫినేషన్లో చెప్పేవాడు నేను. ఊరే నాకు రాలేదురా, మీకు ఎట్లా వచ్చేసింది రా అనేవాడు. అంటే నేను వినడంలో చూపించే ఏకాగ్రత నాకు నిద్ర వస్తూ ఉంటుంది ఒక పక్క, అప్రయత్నంగా వింటూ ఉంటాను. అలా విన్నందుకే నువ్వు గుర్తున్నాయంటే అప్పుడు మనకు తెలియకనే ప్రదర్శించే ఏకాగ్రత అక్కడ. కాకపోతే నాకు ఆ సబ్జెక్ట్ రాదు, నాకు తెలియదు. నేను బీఏలో కూడా ఎకనామిక్సే, అప్పుడు కూడా కంటెస్టెంట్ దొరికే యథార్థం ఒప్పుకోవాలి. ప్రాఫిట్స్ ఆర్ మ్యాక్సిమం ది పాయింట్ ఆఫ్ ఈక్వాలిటీ విత్ ది మార్జిన్ కాస్ట్ అండ్ మార్జిన్ రెవెన్యూ. కంటెస్టెంట్ రాసేస్తాను, మార్కులు పడిపోతాయి, ఫుల్ మార్క్స్. నాకు మంచి మార్కులు వచ్చాయి బీఏలో. మా ప్రొఫెసర్ గారు పిలిచి, రేపు తెలుగు చదువుకున్నాడు ఉద్యోగాలు సరిగా రావడం లేదురా, ఎకనామిక్స్ పోరానికి మంచి ఉద్యోగాలు వస్తాయన్నాడు. అక్కడ కూడా ఎక్కడ కంటెస్టెంట్ పాస్ అయ్యేది. అక్కడంతా ప్రథమ ధారణే నాకు, ద్వితీయ ధారణ అర్థం కాదు, తృతీయ ధారణ అర్థం కాదు. సాహిత్యం అలా కాదు కదా, నాకు సంపూర్తిగా పట్టుంది. ఇక్కడ చదువుకుంటున్నా, అన్ని ధారణలు ప్రదర్శించగలుగుతున్నా. వ్యాకరణం, ఛందస్సు, ఏదైనా అవలీలగా మనస్సంతా అంకితం అవుతుంది అక్కడ. అలా
మనోధర్మం ప్రతి జీవునికి ఉంటుంది. అలా మీకుండే మనోధర్మం వేరు కదా. మీ విద్య పట్ల మీ మనోధర్మం ప్రదర్శించాలి నేను, నా విద్య పట్ల నా మనోధర్మం ప్రదర్శించాను నేను. అలా అక్కడికి వదిలేశాను. ఇంకా బిఏ తర్వాత ఎంఏ తెలుగుకి వస్తే ఇంకా ఎకనామిక్స్తో పని ఉంది. అయినా ఈ మిత్రులు చదువుకుంటామంటే ఆ వ్యసనంతో ఏకాగ్రత ప్రదర్శించినప్పుడు ఆ ఏకాగ్రత వల్ల హనుమంతుడు అలా నేర్చుకున్నాడట. అలా నేర్చుకున్న తర్వాత శని భగవాన్ వచ్చాడంట ఒకడు ఆయన దగ్గరికి. అయ్యా నువ్వేదో చాలా గొప్పగా నేర్చుకున్నావు అన్ని విద్యలని అంటే ప్రచారం నీ గురించి మహర్షుల ఆశ్రమం చెప్పుకుంటున్నారు. నేను ఎవరిని త్రిమూర్తుల్ని వదలలేదు, నిన్ను కూడా పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకోమంటావు? మీ ఇష్టం స్వామి. చాలా గొప్ప ధారణ యోగం ఉంది నీకని చెప్తున్నారు అందరూ. నీ మస్తిష్కాన్ని పట్టుకుంటాను. ధారణ కేంద్రం అది కదా, మస్తిష్కం కదా. నీ మస్తిష్కాన్ని పట్టుకుంటానని కూర్చున్నాడు తలపై. ఈయన రామనామాన్ని అనుసంధానం చేసుకుంటూ గురువు గారు చెప్పిన దాన్ని ఒక తన తోకతో ఒక గుట్ట చుట్టి కొండ ఎక్కరించి శని ఎత్తి పెట్టాడు. పెడితే మైనా కర్రలే దించి ఇలా కొండ వెళ్ళిపోతానన్నాడు. అదేమిటి స్వామి నిన్ను మోస్తున్నా, నీ కొండ మోస్తున్నాను లేదంటే వద్దు నాయన, బుద్ధి లేకుండా దగ్గరికి వచ్చినా అంటే దానికి కారణం ఏమిటి? హనుమంతుడు సాధించిన ధారణ యోగము. గురువు గారి దగ్గర విద్యాభ్యాస ఆ ధారణ యోగానికి ఉండే ఏకాగ్రత శక్తి వల్ల దుష్ట శక్తులు మన దగ్గరికి రావిక. వచ్చిన పరిసరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. నవగ్రహాలు పీడిస్తాయంటారు. ఆ గ్రహాలు కూడా భయపడతాయి ధారణ యోగం చూస్తే. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, ఈ 8 యోగాలు అష్టాంగ యోగాలు అంటారు. యమ నియమ అంటే ఏమిటి? అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము. మన ఇంద్రియాలకు ఎన్నో శక్తులు ఉన్నాయి. పంచేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు గొప్ప శక్తులు ఉన్నాయి. మనం బహిర్గత శక్తులను మాత్రమే ఉపయోగించుకుంటున్నాము, అంతర్గత శక్తులను వదిలేస్తున్నాము. మన అంతర్గత శక్తులను కూడా మనం ఉపయోగించుకోవాలి. అదే అంటే మహానదులు ప్రవహిస్తున్నాయి ఉధృతంగా, ఆ నదులని సముద్రంలో కలిసిపోతున్నాయి. అలా కాకుండా మీలాంటి సాంకేతిక నిపుణులు ఆనకట్టలు కట్టి అక్కడ విద్యుత్ శక్తి వస్తూ ఉంది, ఇక్కడ జ్ఞాన విద్యుత్ వస్తుంది, పెరుగుతుంది. ఎంత జ్ఞానం కావాలన్నా వస్తుంది ఇక్కడ ఆనకట్టలు కడితే. అదే తపస్సు. తపస్సు అంటే అర్థం ఏమిటంటే మన ఇంద్రియ శక్తులని తప్పింపజేయడమే తపస్సు. బాగా తప్పింపజేయాలి. ఒక విద్యార్థి ఈ యోగ శాస్త్రంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ 4 చెప్పారు. తర్వాత ప్రత్యాహారం చెప్పారు. తర్వాత ధ్యాన, ధారణ, సమాధి యోగాలు చెప్పారు. మధ్యలో ప్రత్యాహారం అంటే ఏమిటంటే అనేక విఘ్నాలు వస్తూ ఉంటాయి మనం చదువుకోవాలన్నా కానీ. ఒక విద్యార్థి క్రికెట్ అంటే ఇష్టం బాగా, చదువు పరీక్షలు వస్తున్నాయి, మంచి మ్యాచ్ వస్తూ ఉంది, పుస్తకాలు చదవాలా, మ్యాచ్ చూడాలా, అదే ప్రత్యాహారం. వాడు అక్కడ జయించాలి ఆ గుణాన్ని. ఇప్పుడు నేను మ్యాచ్ చూడను, భవిష్యత్తులో చాలా వస్తాయి చూసుకోవచ్చు, నాకు ఇచ్చిన పరీక్షలు అనుకునే విద్యార్థులు ఉంటారు. వాడు బాగుపడతాడు. వాడు అన్ని ధారణలు అధిగమిస్తాడు. ప్రథమ, ద్వితీయ, ప్రతి సబ్జెక్టుకు ఇన్ని ధారణలు ఉంటాయి. కొంతమంది ఒక ధారణ నేను కంఠస్థం పెట్టాను కదా, ఆ ధారణలో ఆగిపోకూడదు. విద్యాభ్యాసం చేసేవాడు 2వ ధారణ పోవాలి, 3వ ధారణ పోవాలి. కృష్ణదేవరాయల గురువులో ఒక చమత్కారం. ఒక మహాపండితుడు వచ్చాడట. ఆయన ఏకసంధాగ్రాహి, ఏం చెప్పినా కానీ, ఘనాపాఠి, చతుర్వేద పారంగతుడు. వేదాలు ఇటు అటు చెప్తాడు, అటు చెప్తాడు, ఇటు చెప్తాడు, ఆరోహణ అవరోహణ అన్నీ చెప్పగలడు. ఆయన సవాల్ చేశాడు, మీ అష్టైదు కవులతో నేను వాదిస్తాను, వారు ఇలా ఓడించడానికి వచ్చానన్నాడు. అంటే ఆయన వాగ్దాటి చూస్తే కృష్ణదేవరాయల వారే కొంత దిగ్భ్రాంతుడై, మీరు ఎన్నో దేశాలు తిరుగుంటారు స్వామి, 2 రోజులు విశ్రాంతి తీసుకోండి, తర్వాత ఏర్పాటు చేస్తాను వాదం మా కవులతో అని చెప్పి ఆయన ఒక మంచి ఫామ్ హౌస్, పంట పొలాల్లో మంచి ఒక మేడ ఎంపిక చేసి ఆ మేడలో ఆయన విధి ఏర్పాటు చేశారు ఆ పండితుడికి. ఆయన చాలా ఆనందంగా సాక్షాత్తు కృష్ణదేవరాయ దగ్గరుండి నా ఏర్పాటు చూశాడని, ఎంత మహాపండితుడిని, ఆహా ఓహోని అహంకరించి ఆ మేడలో సెటిల్ అయ్యాడు.
తెనాలి రామకృష్ణ కవి చెప్పారు 3 రోజుల తర్వాత ఆయన ఎదుర్కోవాలని. సరే, రామకృష్ణ కవి మరుసటి రోజే ఆయన సంసిద్ధుడవుతున్నాడు. ఆ మేడ పక్కన ఒక మంచి సెలయేరు ప్రవహిస్తూ ఉంది స్వచ్ఛమైన నీటితో. ఈ రామకృష్ణ కవి ఒక చాకలివాడు వేషం వేసుకొని ఆ కవి పట్టు తిప్పుకుంటున్నాడట. ఈ మహాపండితుడు పైనుంచి చూస్తున్నాడు బాగా, ఎవడో చాకలివాడు బట్టలు బాగా ఉతుకుతున్నాడు, మనం కూడా చాలా దేశాలు తిరిగాం, మన దగ్గర కూడా కొంచెం పట్టకుండా ఇస్తే ఉతికిస్తాడని చూద్దామా అనుకుంటా ఉంటే ఆ భార్య చద్దనం తీసుకొచ్చింది ఆయనకి, ఆ రామకృష్ణ కవికి ఆయన భార్య. ఆమె కూడా ఒక చాకల అమ్మాయి లాగానే ఉంది. ఆ చద్దనం తిన్నాడు రామకృష్ణ కవి. మధ్యాహ్నం ఏం కూర ఉండమంటారని నేను అడిగిందట ఆమె. ఈయన ఒక శ్లోకం చెప్పాడు చాకల వేషంలో ఉండే రామకృష్ణుడు. నల్లీ నదీ సంయుక్తం విచార ఫలమేవచ గోపత్ని సమాయుక్తం గ్రామచూర్ణంచ వ్యజన. శ్లోకం చెప్తే వెళ్ళిపోయింది. ఈ మహాపండితులు విని వీడి చాకరవాడు శ్లోకం చెప్పాడే ఆసుగా, ఈ దేశంలో చాకరవాడు కూడా కవిత చెప్తా ఉంటే ఇంక మాకు అష్టగజ కవులు ఎట్టుంటారు ఇంకా అని వాడు అనుకోవాడు. వాడికి అర్థమైనా కాకపోయినా ఏకసంధాగ్రహి కదండి వాడు. వచ్చి లోపల కూర్చొని తాళపత్రం రాసుకుంటాడు ఆ శ్లోకాన్ని. దానికి అర్థం ఏమైంటుందని ఆలోచించాడు. నల్లీ నదీ సంయుక్తం అంటే ఈ భూమిపై ఎన్ని నదులు ప్రవహిస్తున్నాయో ఆ పేర్లన్నీ తెలుసు వాడికి, అంత పండితుడు వాడు. అక్కడ నల్లీ నది అని పేరు నది కనపడ్డా. ఏమి పేరు లేని నది పేరు చెప్తున్నాడు. పైగా ఇంకో పాదంలో గోపత్ని అంటున్నాడు. గోవు ఉంటే ఆవు కదా, ఆవుకి ఎక్కడ భార్య ఉంటుందా? ఆవు భార్య ఉండే అవకాశం లేదు కదా, జంతువులు. పైగా గోవు ఉంటే స్త్రీలింగం కదా. ఏమిటి వీడి శ్లోకం తిక్కమక్క చెప్పాడు. ఆమె వెళ్ళిపోయింది. ఈ శ్లోకానికే నాకు అర్థం తెలియకపోతే ఇంకా అష్టగజ కవుతో నేను ఏం వాదిస్తాను? ఒక చాకరవాడు చెప్పిన శ్లోకం అంటే ప్రథమ ధారణలో ఆగిపోయి ఉన్నాడు వాడు, రెండవ ధారణలోకి పోవడం లేదు ఆ పండితుడు. ఆయన విద్యాభ్యాసంలో అది ఎక్కువ అలవాటు చేసుకున్నాడు. ఆయనలో ఉండే బలహీనత అది. ఆ 2 రోజులు 3 రోజులు ఇదే ఆలోచన, ఒక్క అక్షరం అర్థం కలదండి వాడికి, ఎంత తలగొట్టుకున్నా కానీ. 3వ రోజు ఆస్థానానికి వారికి నమస్కారం చెప్తే, స్వామి సిద్ధంగా ఉన్నారా, మా కౌలికి ఎవరికైనా చెప్పమంటారా మీతో వాదించడానికి? పండిత సమదర్శన. పండితుడు అంటే సత్యం ఒప్పుకోవాలి వాడు, అది పండితుల లక్షణం. మహారాజా, నేను మీ పండితులతో వాదించే చాపల్యాన్ని ఇప్పుడు పోగొట్టుకున్నా, లేదు నాకు, కానీ ఈ శ్లోకాన్ని నాకు అర్థం కావాలి అని చెప్పాడు. సరే, మా రామకృష్ణుడు చెప్తాడు అర్థం, చెప్పండి. ఏమి తెలియనట్టు మరొకసారి చదవండి స్వామి ఆ శ్లోకాన్ని. నల్లీ నదీ సంయుక్తం విచార ఫలమేవచ గోపత్ని సమాయుక్తం గ్రామచూర్ణంచ వ్యజన. ఇప్పుడు చెప్పాడు ఆ చాకరవాడు ఆ శ్లోకాన్ని. ఆ అమ్మాయి వచ్చిందండి, మధ్యలో ఏం కూరడం ఉంటారని అడిగింది. నేను చూస్తున్నాను ఉత్సాహంగా. వాడు ఈ శ్లోకం చెప్పేశాడు, వెళ్ళిపోయింది. అయితే ఆమెకు అర్థమైపోయింది ఈ శ్లోకం. ఆమెకు అలవాటు ఉంటుంది, ఆయన భార్య కదా. ఏమి లేదు స్వామి, నిఘంటువుల్లో ఉండే పదాలు యథాతథంగా కంఠస్థం పెట్టి అర్థం చెప్తే కుదరదు దీనికి. వాడు ఒక ప్రతిభను కనబరుచున్నాడు ఆ శ్లోకం చెప్పడం. ఏమిటంటే నల్లీ నది సంయుక్తం. నల్లి అంటే నల్లిగా తీసుకోవచ్చు, నది అంటే ఏరు. నల్లి ప్లస్ ఏరు 2 శబ్దాలు కలిపితే నల్లేరు అవుతుంది. ఆ నల్లేరు తీసుకొని వచ్చి విచార ఫలమేవచ. విచారము అంటే చింత, విషాదం. ఫలం అంటే పండు, చింతపండు అందులో కలిపి. గోపత్ని సమాయుక్తం. గో అంటే ఆవు, పత్ని అంటే ఆరు. ఆరు అక్షరంలో భార్యను ఆరు అంటాం కదా. ఆవు ప్లస్ ఆరు 2 శబ్దాలు కలిపితే ఆవారు అవుతుంది. ఆవారు కూడా అందులో కలిపి గ్రామచూర్ణంచ వ్యజన. గ్రామం అంటే ఊరు, చూర్ణం అంటే పిండి. ఊరు పిండి చేసుకుంటామని చెప్పుకుంటాడు. ఇంత కలిసి అర్థం నల్లేరు పచ్చడి. దాని అర్థం అంటే చూసారా, వాడు బుర్ర తిరిగిపోయింది. నవనవోన్మేషశాలిని బుద్ధి ప్రతిభ అన్నారు పెద్దలు. మన బుద్ధిని నవనవోన్మేషంగా వికసింప చేసుకోవడమే ప్రతిభ. అది ప్రతి సబ్జెక్టుకు ఉంటుంది. ఇప్పుడు మీరు గొప్ప ఇంజనీరింగ్ చదివారు, గొప్ప ఇంజనీర్ అవుతారు కొంతమంది, కనిలో కనిపెడతారు. ఎలాగా అంటే వాళ్ళ బుద్ధి విశేషాన్ని వాళ్ళ రంగంలో
బాగా వికసింపజేసుకుంటున్నారు అని అర్థం. అది నిజమైన ధారణ. ధారణ అంటే అక్కడ ఉంది. ధారణ యోగం అంటే యోగంలో యోగ కర్మసు అవసరం. పని చేయడం కాదు, పని అందంగా చేయడం, పని నేర్పరితనంతో చేయడం, ఉత్సాహంతో చేయడం. 100 మంది కౌరవులకి 5 మంది పాండవులకి అందరికీ ఒకే విద్య చెప్పాడు ద్రోణుడు. ఇద్దరు ద్రౌపదుడు యుద్ధ దండయాత్ర పెట్టారు చదువు పూర్తవుతూనే. కౌరవులు జయించలేకపోయారు ఆయన్ని. అర్జునుడు జయించాడు. ఎలా జయించాడు? వాడు గురువు గారి దగ్గర విన్న విద్య వాడికి పనికొచ్చింది. ఏకాగ్రత. గురువు గారు చెప్పిన విద్యలో ఒక్క శిలాసదృశ ధారణ అనుకున్నాం కదా, ఒక్క బిందువు కూడా ఇంకే అవకాశం లేకుండా అలా చదువుకున్నాడు. వాళ్ళు పాండవులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ద్రౌపదులపైకి వాళ్ళ దృష్టి ద్రౌపదులపైనే, ఈ సైన్యం పైన కాదు. మిగిలిన వాళ్ళు ఆ సైన్యంతో యుద్ధం చేసుకోకుండా అర్జునుడు సరాసరి ద్రౌపది రథంలోకి ప్రవేశించి వాడు బంధిస్తాడు. అది వ్యూహం. ఒక వ్యూహాత్మకమైన దృక్పథం ఎక్కడొస్తుందంటే మనం ప్రదర్శించే విద్యలో వస్తుంది. ఇప్పుడు అవధానం గురించి చెప్పారు కదా, కుంజల వ్యూహంతో అవన్నీ పాతబడిన సమస్యలు. అట్లా సమస్యలు ఏదో ఒక అంశాన్ని సమర్థించు చెప్పేయడం. ఇప్పుడు కాలం మిగిలిపోయింది. కాలం బాగా ఆలోచిస్తున్నారు పండితులు. ఇంకా ఒక అవధానంలో నాకు ఆయన అడిగాడు, సిగరెట్ టింపని వెంకటేశుడు సురలు సేవింప తద్వాసనలు. వెంకటేశ్వర స్వామి సిగరెట్ తాగుతూ ఉంటే దేవతలు చూసి భాగవత స్వామి బాగుంది ఆహావోహో అన్నారట. అది పూరించాలి. అది 4వ భాగం. విగళ భక్తి రసాద్ర గీత తతులను విస్ఫార శృంగార భావ గరిష్ఠోత్తుల దీప్తివంతములుగా వర్ణించి ఉప్పొంగుచును తగ వినిపించిన తాళ్లపాక కవి తాదాత్యాన ఆలించి అన్నమాచార్యుల వారు శృంగార అధ్యాత్మ సంకీర్తనలని స్వామి వినిపిస్తూ ఉంటే ఆలాపించి మధుర సంగీతంతో చెప్తూ ఉంటే ఆలించి అవిని విని వాసిగా రెట్టింపని వెంకటేశుడు. ఆ సిగరెట్ అనే శబ్దానికి ఖండించడం. వాసిగా రెట్టింపని వెంకటేశుడు సురలు సేవింప తద్వాసనలు. వాసనలు అంటే సుగంధం, జ్ఞానగంధాలు. ఆ సంకీర్తనలో ఉండే జ్ఞానగంధాలని దేవతలు సేవిస్తూ ఉండగా, స్వామి ఆస్వాదిస్తూ ఉండగా రెట్టింపు. వన్స్ మోర్ అంటాం కదా మనం వింటూ ఉంటే, బాగా వాడే వన్స్ మోర్. ఆయన కూడా భగవంతుడు కూడా వన్స్ మోర్ అంటున్నాడు. వాసిగా రెట్టింపని వెంకటేశుడు సురలు సేవింప తద్వాసనలు. పండితుడు ఆయన బాగా వ్యాకరణం చదువుకున్నవాడు, ఛందస్సు తెలిసినవాడు. ఆ శబ్దాన్ని ఎంతో జాగ్రత్తగా వినిచే చమత్కారం తెలిస్తే తప్ప ఇది పూరించలేరు అనుకున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆయన సిద్ధం చేసుకొచ్చి నన్ను అడిగాడు. సెకండ్లో చెప్పాలి. అక్కడ సమయం తీసుకోవడానికి లేదు. బాగా కాస్త ఉన్నాడు స్వామి, ఒక 5 నిమిషాలు సమయం ఉండి ఇట్లా ఏముందని వెంటనే ఇన్స్టంట్ ఆన్సర్స్ అంటారు. అలా చెప్పడానికి ఎంత వ్యాకరణం చదువుకోరు ఉండాలి, ఎంత ఛందస్సు చదువుకోరు ఉండాలి, ఎంత ధారణాశక్తి ఉండాలి, కవితా ధారా ప్రవాహాన్ని ఆజ్ఞాపించగలిగిన శక్తి ఉండాలి. ఇవన్నీ. అలాగే దత్తపదని ఒకటి ఉంటుంది. 4 శబ్దాలు ఇస్తారండి. 4 శబ్దాలు ఇచ్చి ఒక వస్తువు వర్ణించమని అడుగుతారు. ఆ వర్ణించమనే వస్తువుకును పదాలకు సంబంధం ఉండదు. అట్లాంటి శబ్దాలు ఇస్తారు. త్రిష, శ్రియ, లయ, సిమ్ర. ఈ 4 శబ్దాలు ఇచ్చి ఒక ఆయన ఒకసారి నన్ను భగవద్గీత గురించి చెప్పమన్నాడు. భగవద్గీతకి ఈ శబ్దాలకు ఏమైనా సంబంధం ఉందా? హరి శ్రీకృష్ణుడు పలికే గీతను త్రిషట్కాధ్యాయ పర్యంతము. కర్మషట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము. 3 షట్కములు భగవద్గీత అంటే. త్రిషట్కము అంటారు. త్రిషట్కాధ్యాయ పర్యంతమైన భగవద్గీతను కృష్ణ భగవానుడు చెప్పాడు. మొదటి పాదంలోనే వచ్చేసింది ఆయన చెప్పిన అంశం. త్రిష వచ్చింది అక్కడ. త్రిషగా చెప్పకూడదు. హరి శ్రీకృష్ణుడు పలికే గీతను త్రిషట్కాధ్యాయ పర్యంతము. నరుడు ఆలించే శ్రీయపతిజ్య వచనానందైక సందీప్తి. ఆ శ్రీయపతి కృష్ణుడు చెప్పిన అంశాన్ని అర్జునుడు శ్రద్ధగా విన్నాడు.
తత్కరుణం పాండవ దిగ్జయాలయ పటుఖ్యాతులు వెలుగొంది. ఆయన కరుణా విశేషం చేతనే పాండవులకు దిగ్విజయం కలిగి దిగ్జయాలయ లయ వచ్చి వెలుగొంది అని అవధానంలో ఒక్కో పాదం ఒక్కొక్క ఆవృత్తిలో చెప్తాం. 4 ఆవృత్తులు 4 పాదాలు చెప్తారు. 3వ ఆవృత్తిలో ఈ పాదం పూర్తి చేశాను. వేరే అంశం చెప్పడానికి పోతుంటే నిర్వాహకులు ఒక ఆయన వచ్చి ఈ కార్యక్రమానికంతా ధన సహాయం చేసిన మహానుభావుడు ముందు వరుసలో కూర్చొని చూస్తున్నాడండి, ఆయన తొందరగా హైదరాబాద్ వెళ్ళిపోవాలి, మీరు ఆ సింహరాన్ని కూడా ఎలా చెప్తారో చెప్తే విని పోవాలని చూస్తున్నాడు ఆయన అన్నారు. నాకు సరస్వతి అమ్మ ఆ తల్లి కరుణాకటాక్షం చేత పండితుడు అడిగినప్పుడే 4 పాదాలు వచ్చేస్తాయి మనసులో. ఎప్పటికప్పుడు ఓహో పాదం కూడుకునే అలవాటు నాకు లేదు, ఎప్పుడూ లేదు. దానికి కారణం ఆ తల్లి కరుణాకటాక్షం అంతే. నాకు ఎప్పుడో వచ్చేసింది నా 4వ పాదం కూడా. సరే, ఉద్ధురుడై రాజ్యము వాసి మ్రాన్పడగదా దుర్యోధనుడయ్యడం. రాజ్యము వాసి మ్రాన్పడే సింహరాన్ వచ్చి దుర్యోధనుడయ్యడం చెప్పారు. అందరూ పండితులు మెచ్చుకున్నారు, అంతా బాగా జరిగిపోయింది. ఆయన సన్మానం కూడా చేశారు వచ్చి. కానీ అనుకున్నట్టు అదేంటంటే వెళ్ళిపోలా, వీళ్ళు చెప్పినట్టు ఆయనే సన్మానం చేశారు. చివరిలో ఆ మహానుభావుడు సన్మానం చేసి కార్యక్రమం పూర్తయి ఇక మేము బయలుదేరేస్తూ దగ్గరలోనే మా గెస్ట్ హౌస్ ఉందండి, అనేది పెద్ద పారిశ్రామికవేత్త. 10 నిమిషాలు లేదు, మా గెస్ట్ హౌస్ వస్తే బాగుంటుంది, ఈ పాదం పెట్టండి అని అడిగాడు. మీరు హైదరాబాద్ వెళ్ళిపోతారని చెప్పారు మాస్టరు, మీకు టైం అయిపోతుంది కదా. లేదండి మానుకున్నాను, టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాను, ఫ్లైట్ టికెట్, ఈరోజు మీతో ఉంది, రేపు వెళ్తాను అని చెప్పాడు. సరే వెళ్ళామండి. అక్కడ మా ఎంత హంగామా చేశాడు ఆ మహానుభావుడు. ఆ పద్యం రాసి అడిగాడు, ఆ సింహరాన్ ఏదో చెప్పారు అది రాశాను, కాగితం రాసిచ్చాను. అది చూస్తే ఈ పద్యంలో 80 అక్షరాలు ఉన్నాయి, ఓ పాదానికి 80 అక్షరాలు ఉంటాయి. అది మత్తేమో ఎప్పుడో ప్రాచీన కాలంలో కవులకు అక్షరాలు ఇచ్చారట, అలా అంత ఆసక్తి ఇప్పుడు లేదండి, ఈ 80 అక్షరాలు ఉన్నాయి, అందుకని మీకు 80,000 రూపాయలు చెక్ ఇస్తున్నానని ఒక చెక్కు రాసిచ్చాడు నాకు ఆయన. నాకు నేను అనుకోలేదు, నాకు ఇంతవరకు కూడా ఒక రైతు బిడ్డగా ఎన్ని సభలు చేసినా ఎన్ని అవసరాలు చేసినా ఎక్కడ కానీ సంభావన గురించి ముందు మాట్లాడే అవకాశమే లేదు, అలవాటు లేదు. యాదృచ్ఛికంగా పరమాత్మ అనుగ్రహంతో ఏమి లభిస్తే అదే మాకు సర్వస్వం. అయినా నా అదృష్టం కొద్దీ గొప్ప గొప్ప సన్మానం జరిగాయి. నాకు తలసారి పెద్దన గారికి ఒకటే గంట పెండారు లైఫ్లో అయింది, నాకు 8 గంట పెండారని వచ్చాయి, శతాధిక స్వర్ణ కంకణాలు వచ్చాయి. అలా ఆయన చేసిన సన్మానానికి ఇప్పటికి కూడా ముఖ్యుడే, ఇప్పటికీ నాకు మనసు ద్రవిస్తుంది ఆ మహానుభావుడితో. అంటే అప్పుడెప్పుడో ప్రాచీన కాలంలో పండితులు అడిగితే ఈ దత్తపదులు ఒక ప్రాసానుకూల నగరు, వగరు, పొగరు, తగరు ఇలాంటి పదాలు వచ్చేవాడు. ఇప్పుడు అలా కాదు, సినిమా నటుల పేర్లు చెప్తారు, ఇంజనీర్లు చెప్తారు, రాజకీయాల గురించి అడుగుతారు, విషయ విస్తృతి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇది ఒక రకంగా అవధానం కూడా ఛాలెంజ్, సవాల్. ఇవన్నీ చెప్పగలరు అంటే దీనికి ప్రతిభ కారణం. మన ప్రతిభ అంటే నవోన్మేషాలని బుద్ధి ప్రతిభ. మన బుద్ధి విశేషాన్ని ఎంత వికసింప చేసుకుంటూ వస్తే ఎంత అష్టదళ పద్మం అంటాం, 100 ఆకులు ఉండే పద్మం అంటాం, 100 రేకులు, సహస్రదళ పద్మం అంటాం. అలా ఇప్పటికీ 5 సహస్రావధానం వరకు నేను చేయగలిగాను. 7 సహస్రావధానం కూడా చేయాలని ఒక దశలో ఏర్పాట్లు చేసుకున్నాం. అప్పుడే కరోనా వచ్చింది. అందువల్ల పండితులందరినీ ఒక చోట చేర్చడానికి వీలు లేక నిర్వాహకులు అది అప్పుడు అంటే మరి భగవత్ సంకల్పం అందుకు అనుగుణంగా లేదు అని నాకు అనిపించింది. అలా జరుగుంటే 7 సహస్రావధానం కూడా అవలేరుగా చేసి ఉండేవాడు. 5 సహస్రావధానం చేసినప్పుడు 30 రోజులు 27 రోజులు పద్యాలు చెప్పడం, పండితులు అడిగిన ప్రశ్నలకి 28, 29 2 రోజులు ధారణ, అంటే మొదటి రోజు చెప్పిన పద్యాలు 28వ రోజు చెప్పడం. ఆ ధారణ ఎలా? ధ్యానం చేత. ధ్యాన, ధారణ, సమాధి. ధ్యానం చేత ధారణ ఏర్పడుతుంది. అధ్యయనం కూడా ధ్యానంతో సమానమే. అధ్యయనము అంటే ఒక మంచి గ్రంథాన్ని తీసుకొని ఏకాగ్రత బుద్ధుల చిత్తవృత్తితో బాగా చదువుకుంటూ అందులో అంశాలని మనసులో బాగా గ్రహణ శక్తితో
చదువుకుంటే అది కూడా ధ్యాన యోగంతో సమానం. ఇప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు. విద్యార్థి దశలో అధ్యయనం అనేది చాలా ముఖ్యం. ఎంత మనస్సు పుస్తకం పైన కేంద్రీకరిస్తారో, తరగతి గదిలో గురువు గారు చెప్పే విషయంపై ఎంత కేంద్రీకరిస్తారో, ఇంటికి చదువుకుంటూ ఉంటే పుస్తకంపై మనసు ఎంత కేంద్రీకరిస్తారో మీరు భవిష్యత్తులో అంత బాగుపడతారు. అది ఆ త్రయం ఏకత్ర సంయమనం, ధ్యాన ధారణ సమాధి. తత్ర ప్రత్యేకతాగత ఏకతా ధ్యానం. ఏకాగ్రత బొగ్గుల చిత్తవృత్తితో ఒకే అంశంపై మనస్సు దృష్టి నిలిపి కుండలిని శక్తిని అధ్యయనం చేయడమే ధ్యానం. ఆ ధ్యానమే అలా నిరాఘాటంగా సాగిపోతే అది ధారణ. ఈ ధ్యాన ధారణ సమగ్రంగా జరిగితే అదే సమాధి యోగ స్థితి, ప్రశాంతత. అటువంటి వాడు ప్రశాంతుడై ఉంటాడు, సంయమనశీలుడై ఉంటాడు, క్రమశిక్షణ కలిగి ఉంటాడు, ఆలోచనలో స్వచ్ఛత ఉంటుంది, క్లారిటీ అండ్ ప్యూరిటీ. మన ఆలోచనలో క్లారిటీ ఉండాలి, మన మనసులో ప్యూరిటీ, స్వచ్ఛత. ఆ స్వచ్ఛత్వాన్ని సాధించగలగాలి. అది అర్జునుడు సాధించాడు. అలా మనం సాధించేటప్పుడు విద్యార్థి దశలో మనకు భావదారిద్ర్యం అంటారు. భావదారిద్ర్యం అంటే మన జీవితంలో ఎన్నో సవాళ్ళు వస్తుంటాయి. కొన్ని అదృష్టం బాగుంటే ఎదుర్కో బాగుపడతాం, అదృష్టం లేకపోతే అక్కడ దెబ్బతింటాం. అలా అయిపోతుంది. మహాభారతంలో ఉత్తరుడు అనే పాత్ర ఉంది. ఆయన క్షత్రియ విద్యను నేర్చుకోకుండా బాల్యంలో గురువుగారు చెప్తా ఉంటే కూడా కాలం వృధా చేశాడు. కాబట్టి ఒక్క క్షత్రియ ఒక్క యుద్ధాన్ని చేయడం చేతరాదు ఆయన. కానీ ఉత్తర గోగ్రహణంలో ఏం జరిగింది? అందరూ దక్షిణ గోగ్రహణానికి వెళ్ళిపోయినారు. ఉత్తర దిశలో ఉండే గోవులు పట్టుకున్న కౌరవులు వచ్చి, ఇప్పుడు రక్షించేవాడు లేడు రాకుమారా, నువ్వే రక్షించాలి అని వచ్చాడు ఉత్తరం దగ్గరికి. వాడు అక్కడే ఉన్నాడు అంతఃపురంలో. ఇంకెవరు లేరు, రాజుగారు లేరు, సేనాపతులు లేరు, రాజపరివారం లేదు, ఎవడూ లేడు. విరాట మహారాజు యుద్ధానికి వెళ్ళిపోతూ ఈ సమయంలో ఇక ఈ నగరాన్ని రక్షణ ఎవరు చూసుకున్న ఒకటే అని వీడికి బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయారు. వాడికి వచ్చినా రాకపోయినా పని ఏం లేదు కదా అని. కానీ అప్పుడే పెద్ద పని వచ్చి వాడు నాకేమి రాదని చెప్పలేడు, రాకుమారుడు కదా, మా నాన్నగారు వస్తే చూసుకుంటారా యుద్ధాన్ని, నేను రాలేనంటే అవమానం. కోతల కోసం నేను అలోపగా జయించేయగల కౌరవుల్ని, ఇలా అలా ఓ అని కోతలకు. కానీ మనసు తెలుసు వాడికి నాకేమి రాదు, నేనేమి చేయలేను అని. అయితే వాడి తెలివితేటలు అపారం కాబట్టి యుద్ధం చేయకుండా తప్పుకోవడానికి ఒక కారణం వెతుక్కున్నాడు. అయ్యా నేను తప్పకుండా జయించేయగలను యుద్ధాన్ని, కౌరవులు ఒక లెక్కలేదు నాకు, కానీ రథానికి సారథ్యం చేసేవాడు ఎవరు లేడే. తగు సారథి దొరకని పగతుల బంధించుట ఎంత పని అంటాడు. నాకు తగిన సారథిగా అంటే కౌరవుల్ని ఒక క్షణంలో జయించగలను. ఎత్తున గొంతు కౌరవులు నన్ను వాక్కులేని అని, గోవురంగెత్తు ముహూర్త మాత్రమున, ఒక ముహూర్తం చాలు నాకు వాళ్ళు జయించడానికి అని కోతలకు వస్తాడు. అంటే సారథి లేడు కాబట్టి ఎవడు ఏమనుకోండి, నేను యుద్ధానికి పోకపోతే కూడా ఆయన మాత్రం ఏం చేస్తాడండి, సారథ్యం చేసేవాడు లేడు కదా అనుకుంటారు. తప్పించుకునే ప్రయత్నించాడు. వాడి కర్మ అక్కడ శైలేంద్రి ఉంది. ఉత్తరణ పక్కన పిలిచి, మీ అన్నగారు సారథి లేడు బాధపడుతున్నాడమ్మా, మీ గురువు గారు బ్రహ్మాండంగా సారథ్యం చేయగలరు బృహన్నల, చెప్పు ఆ సంగతి ఆయనకు. ఉత్తర చెల్లెలు, అన్నా నీకు మంచి సారథి దొరికాడు అన్నది. మనసులో ఎవడమ్మా వాడు నాకు ప్రాణాంతకుడు అంటున్నాడు. వాడు ఎవడో అంటే మా గురువు గారు బృహన్నల గొప్పగా సారథ్యం చేసే నేర్పుతుంది ఆయనకంటే వాడి కోపం వచ్చింది. ఒక పేడి నాకు సారథ, కురుబల రేగు దించినట, గోవుల బిట్టల బట్ట దానిపై పరిగుని సూర్య సంపదయు బాహుబలమును చుపకూని ఏ నలిగిదనట్టే తేరికి బృహన్నల సారథి అయిన నన్ను నవ్వుని పురిలోన. అమ్మా, శత్రురాజు నవ్వుతారు నన్ను చూసి. ఒక బృహన్న ఒక పేడిని సారథిగా తీసుకోండి, నాకెంత అవమానం ఆలోచించావా? అసలు ఆ సలహా ఇవ్వచ్చా నువ్వు? నోరు మూసుకో అన్నాడు. మాటి మాటికి ఆయన పేడి పేడి అంటూ ఉంటే శైలేంద్రి పాపం బాధపడింది. భర్తలు ఉన్నా అట్లా అంటా ఉంటే ఒప్పుకుంటారండి అని. ఇక ఈ ఉత్తరంతో లాభం లేదని ఆమె దిగింది రంగంలోకి. రాకుమార,
అధికంగా మాట్లాడుతున్నాం ఆయన, అలా మాట్లాడాలి. ఎదుటి వాళ్ళ సంగతి తెలుసుకోకుండా మాట్లాడాలి. కౌరవ సేనగాదు త్రిజగంబుల ఒక్కట ఎత్తి వచ్చిన తేరు బృహన్నలావసగతిని చరించిన గెలవచ్చు తద్వీర గుణంబు సొంపు పృథ్వీవరణందనము నిరుంగుదు. ఆయన ముందు సంగతి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, ఆయనను సారథిగా తీసుకొని పోయామంటే తప్పకుండా దిగ్విజయం సాధించగలం, సందేహమే లేదు. ఆయన శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయకు. నువ్వు కారణ జన్మమై తను వికారం వచ్చిన ఏదో కారణం చేత ఆయన తాత్కాలికంగా వికారం కలిగింది, కానీ ఆయన బృహన్ పేడి కాదు అన్నది. ఆమెను చూస్తే భయం కీచుకొని జపించేసింది. ఆమె జోలికి పోవాలంటే భయం పడింది. అలాగమ్మా, అయితే ఆయన ఒకసారి రమ్మని చూద్దాం. పిలిపించారు బృహన్నలను. ఏమండి, నాకు సారథ్యం చేసేవాడు ఎవడు లేడు, మీరు గొప్పగా సారథ్యం చేస్తారని చెప్తున్నారు శైలేంద్రి, మరి చేయగలరా అంటే, ఏదైనా నాట్యశాస్త్రంలో సందేహం ఉండి పిలిపించారంటున్నాడు రాకుమార, సారథ్యమా అంటాడు. ఆ సంగతి వాళ్ళు చెప్పబోయా అంటాడు. అంటే అర్జునుడు ఎంత విద్వత్తు కలిగిన వాడైనా, ఎంత పరాక్రమోపేతుడైనా వినయశీలి. నేను గొప్పవాడిని డంబాలు పలకడాయి వినయంగా అన్నాడు. ఏదైనా నాట్యశాస్త్రంలో సందేహం ఉండి పిలిపించారంటున్నాను రాకుమార, సారథ్యమా అంటే నాకు సారథ్యం రాదని కాదు కదా. కానీ వాడు అప్పుడు రాదనుకుంటున్నాడు, మనం ఇప్పుడు కూడా తప్పించుకోవచ్చులే, వీడు ఒప్పుకుంటున్నాడు అని. సరే, నాకు వచ్చో రాదో, నా గురించి అంత నమ్మకంగా చెప్పారంటున్నారు పెద్దలు, నేను సారథ్యం చేస్తానన్నాడు. ఏమిట్రా వీడు, వచ్చో రాదో అని చేస్తానంటాడు అని. సరే, తీరు అలంకరించండి. మనసు అదిపోతూ ఉంది, భయం. ఏది సరే, ఊరు బయట చెప్పాలంటే అసలు సంగతి మనం ఇక్కడ వద్దులే అనుకుంటాడు వాడు. రథం అలంకరించారు. వీరహారతులు గుర్తు ఉత్తర అన్నగారు యుద్ధానికి పోతున్నారంటే వీరహారతి ఇచ్చి వీరగంధం అలంకరిస్తారు. ఉత్తర పైన కోపం వచ్చేస్తూ ఉంది వాడికి. ఈ ఉత్తర చేసే పనులు ఒకటి కాదు, నాకు ఎంత ఇబ్బంది పెడుతూ ఉంది ఈ రోజు నన్ను. అంత వాడి కోపంతో వాడు బాధపడిపోతుంటే, అన్న యుద్ధరంగంలో నాకు కోరిక, నా కోరిక తీర్చాలి రోజు. నువ్వు ఏమమ్మా, తప్పకుండా నువ్వు కౌరవులు జయించగలవు. వాళ్ళ తలపాగాలు కూర్చుని చాలా అందంగా ఉంటాయట, అవి తెచ్చిపెట్టాలన్నా నాకు అన్నది. అక్కడికి పోయేదే కష్టం అనుకుంటామంటే ఇంకో గొంతెమ్మ కోరికరా అని ఏం చెప్పాలో అర్థంగా తల ఉంచుకుంటాడు. అప్పుడు ఈ బృహన్నల అమ్మ, ఆ శంకుల సమరంలో అన్నగారికి ఆ సంగతి గుర్తుంటుందో లేదో, నేను తెస్తానులే. ఎవడో వీడు నా తరపున అన్ని వాగ్దానాలు చేస్తున్నాడు, వీడి సంగతి బయట వీడు చూడాలి మనం. ఆ తర్వాత ఏం జరుగుతుంది, వీళ్ళు అంటే తప్పించుకోవడానికి ఒక ఉపాయం వెతుక్కున్నాడు పాపం. కానీ అది చాలా ఆ ఉపాయం. అక్కడ అర్జునుడు ఉన్నాడు అక్కడ. అంటే కారణం ఏమిటి, చిన్నప్పుడు సరిగ్గా చదువుకోనుంటే గురువు గారి దగ్గర అస్త్రశస్త్ర ప్రయోగాలని బాగా నేర్చుకోనుంటే ఇప్పుడు ఆ కష్టం లేదు కదా. అలా సరిగ్గా చదువుకొని విద్యార్థి సంగతి పట్టే ఉంటుంది పరీక్షలో. ప్రాప్త కాలజ్ఞత, చదువుకుని ప్రశ్న వస్తే రాస్తాడు, లేకపోతే లేదు. అలా అక్కడ కుదరకూడదు. మనం ఎక్కడ కానీ విద్యార్థి దశలో ఏ పాఠంతో మనం రాజీ పడకూడదు. గురువుగారు చెప్పే విషయం పైన మనసు ఉండాలి, ఇక్కడ ఉండాలి. మనం భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి కూడా గురుకుల సంప్రదాయంలో ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఇలాగే వచ్చింది. ప్రతిభ అంటే జన్మతః ప్రతి విద్యార్థికి ఒక శక్తి ఉంటుంది మనస్సులో. అదందరికీ ఇస్తాడు పరమాత్మ, ఎవరికి కాదలేదు. దాన్ని ఎంత వీడు ఉపయోగించుకుంటున్నాడు మనస్సులో నుంచి తీసి. ఇప్పుడు నేను 1,500,000 పద్యాలు ఎలా కంఠస్థ పెట్టానండి. ఏ విద్యార్థిగా ప్రయత్నిస్తే పెట్టచ్చు, ఏ కష్టం కాదు. అంటే నాలో ఉన్న ప్రతిభను పైకి తీసే ప్రయత్నం నేను చేసుకోగలిగాను. రోజు ధ్యానం చేయడం చేత కానీ, ధారణ చేయడం చేత కానీ, ఏ పద్యమైనా ఏ శ్లోకమైనా విద్యాభ్యాసం చేసే రోజుల్లోనే ఇవన్నీ కృష్ణమే వదిలేకుండా పర్వాలేదు, ఇవే రావలేదు అంటే కూడా నేను వదిలేవాడిని కాదు. ఆ పద్యాలు ఆ శ్లోకాలు ముందు నేర్చుకునేవాడిని. ఇవి తిరగడమే కష్టం రా, ఎందుకు పర్వాలేదు తిరిగించేవాడిని. అలా నేర్చుకున్నాం కాబట్టి అవధానాలు సులభంగా చేయగలుగుతున్నాం, ప్రవచనాలు సులభంగా చేయగలుగుతాం. కారణం ఏమిటి, పరిశ్రమించినటువంటి లక్షణం ఉంది కాబట్టి. ఆ పరిశ్రమించడం కూడా ఇష్టపడి కష్టపడాలి. మనం ఏదో భారంగా
ఇది ఏమిటండి ఇది కాదు. అలా కష్టపడడం మనకి ఇష్టపడడం కావాలి, అది మన వ్యసనం కావాలి. విద్వత్ వ్యసనము అంటారు, ఆ విద్వత్ వ్యసనం కావాలి. అది వ్యుత్పత్తి అంటే బహుళ గ్రంథ సముచ్చయం చేత, అనేక గ్రంథాలు చదువుకోవడం చేత అభ్యాసం. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం. చదువుకోవాలి, ఇంకా చదువుకోవాలి, చదువుకున్నదాన్ని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. అది అభ్యాసం. ఎప్పుడు నిజంగానే ఇప్పుడు నేను కారులో బయలుదేరుతాను అనుకోండి, గెస్ట్ హౌస్లో ఏదో ఒక 100 గంటలు గుర్తొస్తాయి, నాకు అనుకోకుండా వస్తూ ఉంటాయి. అవి అందులో నేను చెప్పినవి గుర్తొస్తూ ఉంటాయి, ఏ దత్తపదలో సమస్యలు గుర్తొస్తుంటాయి, అలాగే ప్రాచీన కావ్యాల పద్యాలు గుర్తొస్తూ ఉంటాయి. అది ఇన్నర్ డ్రిల్లింగ్ అంటాం దాన్ని. ఇన్నర్ డ్రిల్లింగ్ అంటే ఏమిటి? మన మనసులో ఎప్పుడు ఆ విద్వత్తు, విద్య ఒక ప్రవాహశీలంగా సాగిపోతూ ఉండాలి. అది ధారణ యోగానికి దారితీస్తుంది. పదే పదే మననం చేసుకోవడం చేత మనసులో గట్టిపడుతుంది. అంతా 18 రోజులు యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం వస్తూ ఉందంటే దుర్యోధనుడు తాతగారిని అడిగాడట, సమావేశం పెట్టుకొని, భీష్ముడిని, తాతగారు సమస్త పాండవులను నిర్మూలించాలంటే మీకు ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. ఆయన, నేను 1 నెల రోజులు యుద్ధం చేస్తే పూర్తిగా నశింపజేసేయగలను. ఆయన 10 రోజులుగా యుద్ధం చేసింది పాపం అన్నాడు. ద్రోణుని అడిగాడు, మీరెన్ని రోజులు పడుతుంది గురువు గారు చెప్పండి. నాకు కూడా 1 నెల రోజులు పడుతుంది పూర్తిగా నశింపజేయడానికి. ఇద్దరు కలిసి యుద్ధం చేస్తున్నారు, 15 రోజులు చేయొచ్చు కదా. అంటే వాడి ఒత్తిడి, రాబోయే యుద్ధంలో ఎలా బయటపడాలని ఒత్తిడి వాడికి. ఇద్దరు కలిసి యుద్ధం చేస్తున్నారంటే 15 రోజుల్లో చేయించవచ్చు కదా. కర్ణుని అడుగుతాడు, మిత్రమా నీకు ఎన్ని రోజులు పడుతుంది? నాకు 5 రోజులు చాలంటాడు. అది ఆయన ఆత్మవిశ్వాసం, ఆయన చేయగలడో లేదో 5 రోజులు చాలంటాడు. ఈ విషయాన్ని గూఢచారుల ద్వారా ధర్మరాజు తెలుసుకున్నాడండి. ఆయన కూడా సమావేశం పెట్టుకున్నాడు. అర్జునుడు అడిగాడు ముందు, అర్జున 11 లక్షల సైన్యం, కౌరవ సైన్యం నిర్మూలింపజేయడానికి నీకు ఎంతకాలం పడుతుంది? అర్జునుడు 5 రోజులు అనలేదు, 1 రోజు అనలేదు. ఏమన్నాడు తెలుసండి? ఆశ్చర్యం ఆ సమాధానం అంటే, అన్నా ఒక్క 11 లక్షల కౌరవ బలం కాదు, అనుమానం బలియేర నీమతి మదీయ స్ఫార మహాబలంబు నిరూపింపదలంపితే వినుము ఏకం చేమని చూపి కృష్ణుని తోడ్పాటును, నాకు ఈ కృష్ణ భగవానుడి యొక్క తోడ్పాటు, మీ ఆశీస్సులు ఉంటే భస్మంబు గావిత్తరొక్క నిమేషంబున దేవదానవులతో కూడా త్రిలోకంబురం, ఈ త్రిలోకాలని దేవదానవ సహితంగా ఒక క్షణంలో భస్మం చేయగలన్నా, ఒక క్షణం చాలన్నా అన్నాడు. ఏమిటి కోతలకు వస్తున్నాడు? ఇది వాడికి ఆ శక్తి ఉందంటే ఉంది వాడికి ఆ శక్తి. ఎందుకంటే పరమశివుడు ఇచ్చిన పాశుపతాస్త్రం ఉంది ఆయన దగ్గర, అది ప్రయోగిస్తే ఏం మిగలదు. భస్మంబు అవిత్తనొక్క నిమిషంలో, 1 నిమిషం చాలు నాకు అన్నాడు. అంటే పరమశివుడు ఆ పాశుపతాస్త్రం ఇచ్చేటప్పుడు మీకు ఇంకా గర్వకారణం ఈ ఊళ్ళో వాళ్ళకి ఏమిటంటే, ఈ ఊళ్ళోనే పరమశివుడు అస్త్రం ఇచ్చింది అర్జునుడికి. ఆయన తపస్సు చేసి ఇంద్రకీలాద్రి పైన, అప్పుడే పరమశివుడు ఇక్కడికి వచ్చి ఆ అస్త్రం ఇచ్చాడని. పరమశివుడు అర్జునుడికి ఏ క్షేత్రంలో ఆ పాశుపతాస్త్రం ఇచ్చాడో ఆ ఊళ్ళో చదువుకుంటున్నారు మీరంటే, మీకు కూడా అర్జునుడికి ఉన్న శక్తి ఉండాలి న్యాయంగా. ఇవన్నీ మనకు ఉత్తేజం కలిగించే అంశాలు, అలా తీసుకోవాలి మనసులో. మన ఆత్మస్థైర్యాన్ని పెంచే అంశాలు ఇవన్నీ కూడా. ఆయన పరమశివుడు ఇచ్చినప్పుడు ఒక నియమం చెప్పాడు, కృష్ణుడు ఎప్పుడు చెప్తే అప్పుడు ప్రయోగించింది, నీ ఇష్టం వచ్చినప్పుడు ప్రయోగించకూడదు. ఇది నీ దగ్గరే పరమాత్మ ఉన్నాడు, ఆ కృష్ణ భగవానుడు ఎప్పుడు చెప్తే అప్పుడు దీన్ని ప్రయోగించు. అందుకే అన్నాడు, కృష్ణ భగవానుడి తోడ్పాటు ఉంటే నేను ఒక క్షణంలో భస్మం చేస్తాను. కానీ 18 రోజులు యుద్ధం లేదు, ఆయన అది ఎత్తుకొని ఉంటే, ఆ అస్త్రం ఎత్తుకొని ఉంటే. ఆ 18 రోజుల యుద్ధంలో ఒక్కసారి మాత్రమే ప్రయోగించాడు. ఎందుకు? సైంధవుని చంపడానికి ప్రతిజ్ఞ చేశాడు, రేపు సాయంత్రం సూర్యాస్తమయంలోగా నేను సైంధవుని చంపుతాను. ఆ రోజున ప్రతిజ్ఞ చేసి దండరాయుడు ఇస్తాడు.
అనిమిష సిద్ధతం పురుషులాదిగా ఎవరు వచ్చి కాచినను దుర్ముది ఎల్లి సైంధవుని తోయజవంతుడు దొరకకుండా ఉన్న ఒక వరేడ్య అప్పగిదిన పునరింపగ అదయేని నేను అనడం సొచ్చువాడ జనులందరూ చూడగా గంటి వంపుతో రేపు సాయంత్రం సూర్యాస్తమయంలోగా సైంధవుని చంపుతాను. అలా నేను చంపలేని పక్షంలో అందరూ చూస్తూ ఉండగా నా గాంధీవతో సహా అగ్ని ప్రవేశం చేస్తాను అని భయంకర ప్రతిజ్ఞ చేశాడు. దండోర వేయించారు. సైంధవుడు అయ్యో నన్ను చంపేస్తాడు రేపు సాయంత్రం లోపల అని. అప్పుడు శకుని వీడు పనికిరాని మాట పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు కదా పక్కన, వీడిని సాయంత్రం వరకు రక్షించుకోగలిగితే మనము యుద్ధమైపోతుంది ఇక అని చిక్కిని యుద్ధం నుంచి పారిపోకూడదు, వాడు దొరకకూడదు అర్జునుడికి. అలాంటి వ్యూహాలు ఎన్ని చేసినా కానీ కృష్ణుడు తిమిరం చెప్పాడు. అప్పుడు చెప్పాడు, వాడిని చంపడానికి మాత్రమే పాశుపతాస్త్రాన్ని ప్రయోగించు. దానికి కారణం వాడి తండ్రి హిమోత్పర్వత ప్రాంతాల్లో తపస్సు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? వాడు పుట్టినప్పుడు జాతకం చెప్పాడు, వీడికి శస్త్రమరణం ఉంది, అస్త్రంతో మరణిస్తాడు వీడు అని. ఎవడు నా బిడ్డను అలా అస్త్రమరణం కోసం బాణప్రయోగం చేస్తాడు అంటే ఆ బిడ్డ యొక్క శిరశ్ఛేదం ఎవడు చేస్తాడో, ఆ శిరస్సు కింద పడ్డానికి ఎవడు కారణం అవుతాడో వాడు కూడా 1000 రెక్కలు కావాలని తపస్సు చేస్తున్నాడు. ఘోర తపస్సు. అది వాడికే జరుగుతుందా సార్? ఆ పాశుపతాస్త్రంతో కొట్టాడు అర్జునుడు. సరాసరి శిరస్సు వెళ్ళి హిమోత్పర్వత ప్రాంతంలో తపస్సు చేసే సైనికుని తండ్రి ఒళ్ళో పడింది. తకాల తోసేశాడు వాడు కిందికి. ఆ శిరస్సు కిందికి తోసిన వాడు వాడే కాబట్టి వాడే 1000 రెక్కలు. అది భగవంతుని వ్యూహం. మన తెలివితేటలు పరమాత్మ ముందు ఎక్కడికి పనిచేయాలి. మనం ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత బలం సంపాదించినా, ఎంత పరాక్రమం సంపాదించినా వీటన్నిటికీ అధికర్త ఒక పరమాత్మ ఉన్నాడనే విశ్వాసం ఎప్పుడు మనం మరవకూడదు. అది పాండవులకు ఉంది కాబట్టి వాడు గొప్పవాడైనా, అది అర్జునుడికి ఉంది కాబట్టి వాడు గొప్పవాడైనా. కాబట్టి మనం కృషి చేయాలి. మన కృషి గమ్యమానుడు పరమాత్మ, మన కృషికి ఫలితమిచ్చేవాడు పరమాత్మ. అదే చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే, మా పని చేయడం నీ బాధ్యత, త్రికరణ శుద్ధిగా నీ పనులు చేయి, ఫలితాన్ని నేను ఇస్తాను, ఇచ్చేవాడు నేను. ఫలితం రాలేదే అని బాధపడదు, అది ఇచ్చేవాడు నేను కాబట్టి ఫలితాన్ని ఊహించగలను. మనం బాగా కష్టపడి చదువుకోవాలి. ఫలితాన్ని పరమాత్మ తప్పకుండా అనుగ్రహిస్తాడు. మానవుడు కృతజ్ఞుడు కావచ్చు కానీ పరమాత్మ కృతజ్ఞుడు కాడు. పరమాత్మ తప్పకుండా అనుగ్రహిస్తాడు. అలా గాఢ విశ్వాసంతో పురోగమించారు కాబట్టి అర్జునుడు పాండవుడు కృతార్థులైనారు, కౌరవులు కాలేకపోయినారు. వాళ్ళ కృష్ణదేవరాయల వారు ఆయన జీవితం చూస్తే ఆయన లేని ఐశ్వర్యమా, ఆయనకి లేని ధనమా, ఆయనకి లేని బలము పరాక్రమమా? యుద్ధరంగాల్లో 64 యుద్ధాలు చేశాడు ఆయన జీవితంలో. 64 యుద్ధాలను గెలిచాడు ఆయన. ఎప్పుడో ద్వాపరయుగంలో విజయుడు అంటారు అర్జునుడిని, అన్ని యుద్ధాల్లో గెలిచాడని. కలియుగంలో విజయుడు కృష్ణదేవరాయల వారు అన్ని యుద్ధాల్లో గెలిచాడు. కారణం ఏకాగ్రత, భగవద్ విశ్వాసం. చక్రవర్తి హోదాలు 7 మార్లు తిరుమల పండగ వచ్చి భగవంతుని సేవించి అనేక కైంకర్యాలు సమర్పించారు. తన బలానికి, తన పరాక్రమానికి, తన వైభవానికి కారణకర్త పరమేశ్వరుడు అని విశ్వసించాడు. కాబట్టి ఆ ప్రగాఢ విశ్వాసంతో ఆముక్తమయ్య అనే మహాకావ్యాన్ని కూడా రచించి ఆ పరమాత్మకు అంకితం చేశాడు. అటువంటి వాళ్ళని చూచాము. అహంకరించి ముక్కరించడం వల్ల ఏ లాభం ఉండదు. అందువల్ల మనం ఇంకా మనోవికారాలు పెరుగుతాయి తప్ప ఆ మనోవికారాలు ఇంకా మన పతనాన్ని దారితీస్తాయి. ఎప్పుడూ అటువంటి అహంకారాలు, మనోవికారాలు జయించి పరమాత్మను ఉపాసించాలి, కృషి చేయాలి. జీవితానికి కర్మయోగం అవసరం, భక్తి యోగం అవసరం, జ్ఞానయోగం అవసరం. కర్మ, భక్తి, జ్ఞానము ఈ 3 అంశాలు మన జీవితంలో ఆచరించి చూపించాలి. అదే నిజమైనటువంటి జీవితము. అందులో ముఖ్యంగా విద్యార్థి దశలో మీరు అలవర్చుకోవాల్సిన ధారణ యోగము. అటువంటి ధారణ యోగం ఎలా ఉండాలో, ఎలా ఉంటే మీరు కృతార్థులవుతారో హనుమంతుని ఉదాహరణగా, అర్జునుడు ఉదాహరణగా, పాండవులు ఉదాహరణగా, ఇంకా ఎందరో ఉదాహరణగా మనం చెప్పుకోవాలి.
వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇది ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి అంశం అండి. మీరు ఈ కళాశాలలో చదువుతున్న మీరంతా కూడా బంగారు భవిష్యత్తుతో విజృంభించి జగజ్జనీయమైనటువంటి రీతిలో పురోగమించి ఈ కళాశాలకు ఈ దేశానికి గర్వకారణం కావాలని, అటువంటి ఆత్మశక్తులు మీకు పరమాత్మ అనుగ్రహించాలని, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మంగళాశాసనాలు మీకు లభించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ప్రస్తుతం ఉపకులపతులు రిజిస్ట్రార్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాను. మైక్ లాగే మైక్ జనగణమన అన్నట్టుంటే ఆయన పెట్టుకుంటాడులే. Please, no. Very Don't sign HODs. Please join for a photo session.